అయ్యో, టైం 10:30 అవుతుంది, ఇంకా ఆయన ఇంటికి రాలేదు. ఎక్కడ తాగి పడిపోయాడో ఏంటో. ఈ కనకం చూస్తే ఇవాళ నన్ను ఉతికి పారేస్తుంది రోయ్. కనకం, వస్తున్నానయ్యా. కనకం వస్తున్నాను, ఆగయ్యా. ఏందే ఇంతసేపు ఏం చేస్తున్నావే? పడతావు, జాగ్రత్త అయ్యా. ఇక్కడ కూర్చో. అయ్యో అయ్యో అమ్మా, జాగ్రత్త. ఏం కూర వండినవే కనకం? పప్పు వండాను. ఏమండాను? ఏందే పప్పు పప్పు పప్పు, ఎప్పుడు పప్పేనా? లేకపోతే నువ్వు తెచ్చా 500 400 నీకు మందు ఖర్చులకే అయిపోతున్నాయి. ఇక 100 రూపాయల్లో చికెన్ తీసుకురావాలా? పిల్లలకి వేసేద్దాలా? ఏంటే నోరు తెరుస్తున్నావు? లేకపోతే ఏంటయ్యా? ఏంటి మరి? పోయి అన్నం తీసుకురాపో. తెస్తున్నా, ఆగు. కడుపులు వేసి పడేస్తే అదే ఉంటుంది. ఎంతసేపే కనకం? నేను పుట్టాను, నేను ఏడ్చాను, నా లోకం నవ్వింది, నేను నవ్వాను, నాకు నా లోకం నేర్చింది, నాకింకా లోకంతో పని ఏముంది? కనకం వస్తున్నానయ్యా. ఇదిగోయ్యా తిను. ఏందే అన్నం గట్టి గట్టిగా ఉంది? నువ్వు చెయ్యి పళ్ళెంలో కాక పక్కన పెడితే గట్టిగా ఉండక ఇంటికి ఉంటుంది. పళ్ళెంలో పెట్టి తినయ్యా. సర్లే. నీళ్ళేవే? ఇదిగోయ్యా, చేతులు కడుగో. పెట్టు, పళ్ళెంలో పెట్టు. అయిపోయింది, తీసుకో, పడుకో. అయ్యో అయ్యో ఆగయ్యా. రోజు తాగి రావడం, ఇలా వామిటింగ్స్ చేసుకోవడం, ఏంటో నాకు ఈ పరిస్థితి. ఏంటే కనకం అలా అంటావు? నీకేం తెలిసే నా బాధలు, బరువులు, బాధ్యతలు ఇవన్నీ తట్టుకోలేకనే తాగుతా ఉన్నా. అయ్యో దేవుడా, నాకేంటి పరిస్థితి? చుట్టుపక్కల వాళ్ళందరూ బాగానే ఉన్నారు, నాకే ఎందుకు ఇన్ని సమస్యలు? ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకో కనకం, వాళ్ళు వీళ్ళు వాళ్ళు వాళ్ళందరి గురించి మనకి ఎందుకే? మంది మనం చూసుకోవాలి. అందరు ఎక్కడికో పోతుంటే మనం ఇంకా ఇదే ఇంట్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉండదయ్యా. నేను నిన్ను తీసుకుపోతానే. అడిపోవాలి చెప్పు, పోదాం మనం. చెప్పే. అయ్యో దేవుడా, ఇంకా ఎన్ని రోజులు ఈ కష్టాలు? నేను చిన్నప్పుడు చదువుకున్నా ఏదో ఒక ఉపాధి నాకు వచ్చేది కదా. మానేత్తలే కనకం, ఎందుకే ఊకే బాధపడుతావు? నువ్వు బాధపడితే నేను చూడలేవునే కనకం. సరే అయ్యా, పడుకో ఇంకా. రెండవ కుటుంబం. నా గలి దున్నేటి బంగారి బావా, నా గలి దున్నేటి బంగారి బావా. ఓ బావా, ఎక్కడున్నావయ్యా? కనిపిస్తనే లేవు. కనిపించావయ్యా, వస్తున్నానుండు. ఏ బావా, దా సర్ది తిందు కానీ తెచ్చాను. ఈ భాగం కూడా చేసి వచ్చి తిన్నాం. అయ్యో బావా, ఒంట్లో శక్తి ఉండాలి కదా నువ్వు పని చేయాలంటే. తినండి, శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ తిందాం పద. సరే, కాళ్ళు కడుక్కొని రా బావా.
ఏంటి శారదా, వడ్డిస్తానని చెప్పి ఏం పెట్టకుండా ఉన్నావు? అయ్యో బావా, ఈ మూత వస్తేనే లేదు, తీయు. ఇవ్వు, ఇదిగో తీసుకో. ఇదిగో తీ బావా. నర్మదా, అసలు నీ చేతి వంట తినాలంటే ఎవరికైనా రాసిపెట్టి ఉండాలి. ఎక్కువ బావా తిను. అది కాదు కాని బావా, ఏంటంటావు మనకి కష్టాలు? ఆ చేతులు చూడు ఎలా కమిలిపోయాయో. ఎన్నాళ్ళంటావు మనకి కష్టాలు? ఇంకా కష్టాలంటే తప్పవురా. మనకేమో పెళ్ళిళ్ళు వచ్చిన బిడ్డ ఉండే, అటేమో పొలం కోసం తీసుకున్న రుణం పేరుకుపోతుంది. చిన్న బిడ్డకేమో నెల నెల పైసలు పంపాలి. అవన్నీ తప్పాలంటే మనం కష్టపడాలి కదా, తప్పదు. ఎంత కష్టపడ్డా ఆదాయం రావట్లే కదయ్యా. ఆదాయం రావట్లేదని వదిలేస్తామా? మన రెక్కలున్నంత వరకు మనం కష్టపడాలి. అది కాదు బావా, మనం పట్నం పోదాం. పట్నం అంటావేంది? పుట్టి పెరిగిన ఈ నేలను వదిలి, తాతల కాలం నుంచి వస్తున్న ఆ భూమిని వదిలి ఎక్కడో పట్నం పోయి రాని పని ఏం చేసుకుంటాం? పుట్టినా బతికినా చచ్చినాది ఈ ఊర్లోనే. మనం ఏ ఊరికి వెళ్ళేది లేదు. ఈడనే ఉందాం, ఈడనే చేద్దాం. సరే బావా, సరే ఇంకా వెళ్దాం పదా. అబ్బాబ్బా, ఇంట్లో ఒక్కరు కూడా లేదు. నా మొగుడు పోయిండు, అందరు పోయిరు. ఒక్కదాన్ని పని చేసుకోవాలి, ఒక్కదాన్ని అన్ని చేస్తూ ఉండాలి. ఏం జీవితమో ఏమో. అయ్యో వచ్చినవా బిడ్డ? ఎంత కష్టపడి చదువున్నావో ఏమో. ఇదిగో లచ్చి, ఎంతసేపు ఓడుస్తావే? బిడ్డ వచ్చింది కష్టపడి చదువుకొని పాలిచ్చేది ఏమైనా ఉందా లేదా? అబ్బబ్బా, ఈ ముసల్దాన్ సాదస్యం ఎక్కువ అయిపోయింది ఇంట్లో అయితే. అయ్యో 4 గంటలు అయితే చాలు పాలు చాయ్ అన్ని అడుగుతావు. అయ్యో, పాలియమండం కూడా తప్పేనా? ఇట్లా చేసి నా కొడుకుని పొట్టను పెట్టుకున్నావు. నేనే పెట్టుకున్నాను. తాగలేడు, ఏలేడు, పడలేదు, నేనే చేసిన అన్ని. అరిసిన చాలే కానీ ఫస్ట్ పాలి బిడ్డకి. ఇస్తున్నది. ఇదిగో అత్త, తీసుకో తీసుకో అమ్మా. ఏమైందమ్మా? నీకు చెప్పాలి అమ్మా, ఈ రోజు ఏమైందమ్మా? మీ టీచర్ ఏమైనా అన్నదా? పిల్లలు ఏమైనా అన్నారా నిన్ను? అట్లాంటివి ఏం లేవులే అమ్మా. మాకు మళ్ళీ వచ్చే వారము పరీక్షలంట. మరి 2 రోజులు అయితే మాకు ఫీ కట్టాలంటే అమ్మా. అట్లా లేదంటే బయట నిల్చోబెడతారంట అమ్మా. అవునా బిడ్డ? సరే, నేను మీ టీచర్తో మాట్లాడతా. 2 రోజులు పోయి మాట్లాడతా. నువ్వు పోయి చదువుకో అమ్మా. అయ్యో, పిల్లకి ఫీజు కట్టాలి. ఆ రంగయ్యనేమో పైసలే లేదు. ఏం చేయాలో ఏమో. ఏ లచ్చి, ఎంతసేపు ఉంటావే ఆ వంటగదిలో? ఈ బియ్యం జరిగినా తీసుకోబోదు కానీ రా తొందరా. వస్తున్నా అత్త. ఆగవే లచ్చి, ఎందుకు అట్లున్నావు? అరే ఏంటిది అత్తమ్మ? కూసో, ఏమైంది చెప్పు కొంచెం. నీకు తెలియదు ఏముంది అత్తమ్మ? ఆ రంగయ్యనేమో 1 వారం పోటీ కూలి తీసుకోబోతుండు. ₹1 పైసలు గిరి ఇవ్వలేదు. పిల్లకేమో స్కూల్ ఫీజు కట్టాలి. ఇంకా ఇంట్లో చూస్తేనేమో ఒక కూరగాయ లేదు, ఏం లేదు వండడానికి. అసలు నాకు ఏం చేయాలో ఏం అర్థమైతే లేదు అత్తమ్మ. ఏందో ఏమి కర్మ. అదే నీ కొడుకుంటే నాకు ఇంత కష్టం వచ్చేదానే అత్తమ్మ. అంతా మన తలరాతనే. నేనేమో పనికి పోదామన్నా కానీ నా కళ్ళు పని చేయట్లేదు, గోళ్ళు కూడా సహకరించట్లేదు. అయ్యో, మిమ్మల్ని ఏమనట్లేదు అత్తమ్మ. ఏం కాదు, నేను ఏదో ఒక పని చూసుకుంటలే. ఇగో ఈ పింఛన్ డబ్బులు తీసుకో. ఫస్ట్ అయితే పిల్ల ఫీజు కట్టు. అయ్యో వద్దులే అత్తమ్మ, మీ మందులకు కావాలి. ఫస్ట్ అయితే పిల్ల ఫీజు కట్టు ఫస్ట్. సరే అత్తమ్మ. సరేలే, ఇంక ఎలా అయింది, పడుకుందులే. మరుసటి రోజు పొలంలో
ఏంటే లచ్చి అంత దిగులుగా ఉన్నావు, ఏమైందేంటి? అయ్యో అదే ముందు నీకు తెలియదు ఏముంది, మీరంటే ఇంట్లో ఎవరో ఒకరు చేసేటోళ్ళు, నాకెవరు ఉన్నారే, నేనే ఇల్లు మొత్తం సాగాలి. అయ్యో మీ ఇంట్లో నువ్వు ఒకదాని చేసినా మా ఇంట్లో మేమిద్దరం చేసినా ఒకటే లేవే. కొడుపు చీల్చుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు సమస్యలన్నీ మన నెత్తి మీదే పడ్డాయే. జగమే అయ్యో అయ్యో కనకం, నీ మొగుడేమో నీకు మాయా. అవునే, ఇప్పుడు కొత్తగా చూసేదేముంది, ఎప్పుడు ఉండేవారేగా, రోజు తాగడం ఇంటికి రావడం. ఈ సమస్యలు చెప్పుకుంటూ పోతే తెగవులే కానీ ఇంకా వెళ్ళిపోదాం పదండి. పదండి. ఓ పిన్ని గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నామమ్మా. బాగున్నామమ్మా, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. అవును, ఏంటమ్మా ఇలా వచ్చారు? మేము గుర్తున్నామా పిన్ని గారు, మొన్న మా జాతీయ సేవ పథకం కింద మీ ఇంటింటికి సర్వే కోసం వచ్చాం కదా, గుర్తొచ్చామా? గుర్తొచ్చారమ్మా. అవునమ్మా. పశు వైద్యకి మీరు మీ పశువులని తీసుకొచ్చారా పిన్ని గారు? మొన్న పశు వైద్య శిబిరానికి తీసుకొచ్చామమ్మా. మా ఆవు గేదె అయితే రోజుకి 10 లీటర్ల పాలు ఇస్తుంది, మంచిగా ఉంది. అయితే రోజు మంచిగా మెదం వేస్తుందమ్మా. ఆవు కూడా చాలా బాగుందమ్మా. అన్నట్టు మర్చిపోయాను, మన చింటుగాడు ఎలా ఉన్నాడక్క? మంచిగా ఉన్నాడమ్మా, బడికెళ్ళాడు, వచ్చే వేలైంది, వెళ్ళాలి. ఏమేంటి పిన్ని గారు అంత దిగాలుగా ఉన్నారు? ఏం చెప్పమంటావమ్మా, ఒకదాన్ని ఇల్లంతా సాకాలి, బయట చూసుకోవాలి, ఊళ్ళో అందరిది ఇదే పరిస్థితి. ఎందుకు పిన్ని గారు, రోజు మీరు పొలాలకు వెళ్తారు కదా, ఇంకా అంత దిగాలుగా ఎందుకున్నారు? అదేముందమ్మా, వర్షాకాలం వస్తే చాలు ఊళ్ళో పనిపోతాం, కానీ మిగతా ఎండాకాలం అంతా ఖాళీగానే ఉంటాం, ఏం పనులు లేవు మాకైతే. ఎందుకు పిన్ని గారు అంత దిగులు చెందుతున్నారు? మీకు పంట మీద ఆధారపడటమే కాకుండా ఇతర వృత్తులు చేసుకొని కూడా బతకొచ్చు. మీరు ఎందుకు అంత దిగులు చెందుతున్నారు? ఇలా రండి, మేము మీకు వివరిస్తాము. చెప్పండి అమ్మా. మీరు ఖాళీగా ఉన్న సమయంలో బుట్టలు అల్లడం కానీ, పుట్టగొడుగుల వ్యాపారం, ఇంకా బీడీలు చుట్టడము, పత్తులు నేలడం, అవన్నీ మీరు చేసుకోవచ్చు పిన్ని గారు. వీటి గురించి మేము మీకు వివరంగా వివరిస్తాము. అలాంటివి చేయాలంటే ముందు డబ్బులు ఉండాలి కదమ్మా. లేవే, మన ప్రభుత్వము ఎన్నో పథకాలను అమలు చేసింది కదా పిన్ని గారు. ఇలా మహిళలు చాలా వెనకబడిపోతున్నారని, మహిళలను అభివృద్ధి చేయాలని మన ప్రభుత్వము చాలా పథకాలు చేసింది కదా పిన్ని వారు. అవి మీకు ఏమీ తెలియదా పిన్ని గారు? లేదమ్మా, మాకేం తెలియదు, ఒక పని అది తప్ప ఇంకేమీ తెలియదు మాకు. మన ప్రభుత్వము కొన్ని అమలు చేసిన పథకాలలో ముఖ్యమైన పథకము రాష్ట్ర మహిళా కోష్ అనే పథకము. ఇది కేవలం మహిళలకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఇందులో 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు గల మహిళలు ఎంతగానో దీన్ని ఉపయోగించుకొని అభివృద్ధి చెందొచ్చు. ముఖ్యంగా వ్యాపారం చేయడంలో కానీ, ఇలా తను చెప్పినట్టు పుట్టగొడుగులు సాగు చేయడంలో కానీ, ఇంకా ఇతరతర వృత్తులలో మీకు చాలా ఉపయోగపడుతుంది పిన్ని గారు. ఇంకా అంతేకాకుండా ఈ రాష్ట్ర మహిళా కోష్ అనే పథకం కూడా అంటే అది 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మహిళలకు చాలా ఉపయోగపడుతుంది. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు అంటే మనకు కూడా ఉపయోగపడుతుంది. అయితే అదే కాకుండా మరి ఇంకొకటి కూడా ఉంది పిన్ని గారు, అది ప్రధానమంత్రి మహిళా శక్తి కేంద్ర యోజనం. దాన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. దానికి కూడా ఇంకా 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు. దీనికి మీకు ప్రభుత్వం 1.5 లక్షలు ఇస్తుంది. మీరు దీన్ని ఉపయోగించుకొని దీనికి మహిళలందరినీ అభివృద్ధి చెందిస్తూ, ఇంకా పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళందరినీ కూడా అభివృద్ధి చేస్తుంది పిన్ని గారు. అది సరే కానీ మరి మాకు లోన్ రావాలంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? దానికేముంది, బ్యాంకుకి వెళ్ళి దరఖాస్తు చెల్లిస్తే మొత్తం వాళ్ళే అందిస్తారు. అవునా, సరే అమ్మా. అయితే అవునే కనకం, ఇదేదో బాగుంది కదా, మనం పోదామా మరి రేపు బ్యాంక్కి? అవునే, ఎలాగో 10 వరకు నేను చదువుకున్నాను కదా, ఆ ఫామ్లు గిట్లా అన్నీ నేను నింపుతాను, పదండి పోదాం. సరే పిన్ని గారు, రేపు రైతు వేదికలో మేము జాతీయ సేవా పథకం కింద పెట్టే మీటింగ్ ఉంది, మీరు అక్కడికి రండి పిన్ని గారు. సరే అమ్మా, వస్తామండి. వస్తామండి, వెళ్దాం పదండి.
మరుసటి రోజు అడిగితే స్వీట్ షాప్ చూపిస్తారు. అవునే కనుక మనకి లోన్ శాంక్షన్ అయింది. ఇప్పుడు నేను ఏం పెట్టాలి? మా ఇంట్లో ఫుల్ పత్తి ఉంది. అయితే మరి నిన్ను ఒత్తులు చేయను, ఒత్తుల మిషన్ కొనుక్కుంటా. అవునే, నువ్వు చేసుకో. మన చుట్టూ వెదురు బాగా పెరుగుతుంది కదా, నేను బుట్టలు అల్లుకుంటా. మరి నేనేం చేయాలి? నేను గాజులు చుడతా. సరేనే అయితే. సరే మరి కానిద్దాం. కనుక చూసావా ఎన్ని డబ్బులు వచ్చాయో మనకి? మొత్తం ఈ లోన్ల ద్వారా నేనే. అవునే, ఇన్ని రోజులు తెలియక కూలి పనికి పోయేవాళ్ళం. ఇప్పుడు అర్థమైంది కదా, ఇంట్లోనే కూర్చొని స్వయం కృషి చేసుకోవచ్చు. అవునే. చూసారు కదా, మహిళలంటే వంటింటి కుందేళ్లే కాదు, వాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. ఆడవాళ్ళంటే ఆయుధం కాదు, ఆదిశక్తి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవమే లేదు. దయచేసి స్త్రీలను ముందుకి ప్రోత్సహించండి. ప్రియ మగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా.